పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం కడకట్ల 32వ వార్డులో సొంత నిధులతో రోడ్లు వేసుకున్న స్థానికులు. మా రోడ్లు వేయండి మహాప్రభో అంటూ మొత్తుకున్నా అటు ప్రజాప్రతినిధులు గాని ఇటు అధికారులు గాని పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడి. తాడేపల్లిగూడెం పట్టణంలోని 32వ వార్డు రాజీవ్ గాంధీ స్ట్రీట్లో కొంతకాలం నుంచి ఇక్కడ రోడ్డు అనేది లేదు. ఏదైతే మరి వర్షాకాలం వర్షం వస్తే మన లోతు నీళ్లు దాదాపు ఈ ఏరియాలో ఉన్న ఈ వార్డులో ఉన్న వాటర్ అంతా ఇక్కడికి వచ్చి చేరుకోవడం వల్ల ఈ వాటర్ ఉండటం వల్ల ఇక్కడ పాములు ఇటువంటి ఇవన్నీ వచ్చి ప్రజల్ని ఇంట్లోకి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాయి. చాలాసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మరి ఈ రోడ్డు కోసం అర్జీలు పెట్టుకున్నారు ఈ స్థానికంగా ఉన్న ఇంటి ఓనర్లు. కనీసం అసలు ప్రభుత్వం అసలు స్పందన లేదు. ఈ సంవత్సరం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-5 సార్లు అర్జీలు పెట్టారు, కానీ అసలు ఎటువంటి స్పందన లేదు. దీనికి డ్రైనేజీ వ్యవస్థ లేదు. మేము పట్టణంలో ఉన్నామో అడవిలో ఉన్నామో లేని పరిస్థితిలో మరి ఇవాళ ఈ తాడేపల్లిగూడెం పట్టణం ఉంది. దోమలు విపరీతంగా ఉన్నాయి. అలాగే డంపింగ్ యార్డ్ కూడా చెత్త కూడా ఈ ఇళ్ల మధ్యలో మరి చెత్త వేయడం జరుగుతుంది. అలాగే ఐరన్ డంపింగ్ కూడా ఇక్కడ ఇళ్ల మధ్యలో ఇచ్చారు. ఈ ఇళ్ల మధ్యలో ఇవ్వడం వల్ల ఇక్కడ పాములు పురుగులు ఇవన్నీ వచ్చి ఇందులోకి వచ్చిన పాములు ఇళ్లలోకి వచ్చి ప్రజలను చాలా భయాందోళన చేస్తున్నాయి. ఇప్పుడు కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క రోడ్డు వేయకుండా వేయకపోవడం వల్ల ప్రభుత్వం స్పందించడం వల్ల ఇక్కడ ఉన్న నివసిస్తున్న ఓనర్లందరూ అమౌంట్ కలెక్ట్ చేసుకుని సుమారు 60,000 రూపాయలతో ఇది ఒక రోడ్డు అనేది నిర్మించుకోవడం జరిగింది. ఇంకా ప్రభుత్వం దేనికి అర్థం కావట్లేదు. ప్రభుత్వం అన్నది ప్రజల సమస్యలు తీర్చడానికి, కానీ మరి ప్రజలు ముందుకు వచ్చి ఇలాగ వాళ్ళ సొంత నిధులతో మరి రోడ్డు వేసుకున్నారంటే ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఈ ప్రజలు కూడా ఇప్పటికైనా అది మీరు చూడండి, ఏది మనకి ప్రభుత్వం మేలు చేస్తానేది కూడా మీరు నిర్ణయించుకోవాలి. ఇలాగ ఏ రోడ్డుకి ఆ రోడ్డు మనం ప్రజలతో డబ్బులు పోసేసి మనం ఎత్తే ఇంక ఈ ప్రభుత్వం యంత్రాంగం దేనికని నేను అడుగుతున్నాను. ఎటు వెళ్ళినా కానీ రోడ్డు లేదు. ఈ రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా రోడ్డు లేదు. ఇప్పటికైనా ఈ తాడేపల్లిగూడెంలో ఉన్న మినిస్టర్ గారు స్పందించి దీనికి పర్మనెంట్గా మరి ఈ రోడ్డుని అనేది ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నా, సెలవు తీసుకుంటాం. ఫలితంగా నిత్యం పురుగు, ఉట్రా, విష సర్పాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు. అంత పెద్ద ఇది వచ్చింది. రోజులే చేంజ్ రెండో లోడు తగ్గింది. ఇక్కడ పోసారు కదా. ఇది రోడ్ నెంబర్ 32 అండి, రాజీవ్ గాంధీ స్ట్రీట్. ఇది ఆర్టీఓ ఆఫీస్ వెనకాల రోడ్డు. ఇది దగ్గర ఒక 12-15 సంవత్సరాల నుంచి ఇనిషియేటివ్ ఎవరు తీసుకోలేదు. రోడ్ని డెవలప్మెంట్ చేయడం కానీ డ్రైనేజీలు కానీ ఇంతవరకు విన్నపించిన మాకు ఇంతవరకు ఏమీ జరగలేదు, ఎవరు రాలేదు కూడాను. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం రోడ్డు సరిగ్గా లేక. ఈ కొద్ది లెంగ్త్లోనే మేము ఇక్కడ రోడ్డుకి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మేమే స్వతహాగా గ్రావెల్ ఉన్నాయో అవి మా స్వతహాగా ఇక్కడ నలుగురు కలిసి కంట్రిబ్యూట్ చేసుకొని ఇక్కడ రోడ్డు డెవలప్మెంట్ చేయడానికని మేము పూనుకున్నాము.
తర్వాత ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా కష్టంగా ఉంటుంది, రోడ్డు కూడా. దానివల్ల స్లిప్ అవ్వడం కానీ ఇలాగ జరుగుతూనే ఉన్నాయి. వర్షం వస్తే కూడా చాలా ఇంకా దారుణంగా ఉంటుంది మా పరిస్థితి. ఇనిషియేటివ్ ఎవరూ తీసుకోలేదు. మేము అప్రోచ్ అయినాను, చేస్తాను అని అంటున్నారే తప్ప అది ఎప్పుడు అది చేస్తాను అన్నది అలా కంటిన్యూనే అవుతుంది. చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఇక్కడ. దానివల్ల వినోపం ఏంటంటే మీరు కూడా కొంచెం మాకు కోఆపరేటివ్గా ఉండి మీరు చెప్తారని, మీరు దీని గురించి ఇనిషియేటివ్ తీసుకుంటారని మేము అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ రోడ్డుకి మా ఇంటికి మధ్యలో స్క్రాప్, ఐరన్ స్క్రాప్, డర్టీ ఐటమ్స్ అన్నీ డంప్ యార్డ్ లాగా తయారయ్యింది. అర్జీలు, అభ్యర్థనలు పెట్టుకున్నా లాభం లేకపోవడంతో